తక్కువ ధరకే మందు అన్నారు. అధికారంలోకి వచ్చినాక ఆ మాటను మర్చిపోయినట్టున్నారు. ఇక చూడాలే కొన్ని వైన్ షాపుల్లో ప్రింట్ ధర కంటే ఎక్కువ ధరకే మందు అమ్ముతుర్రట. మరి చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు ఏం చేస్తున్నట్టు? నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్. నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్. ఎవరన్నా పాడేవాళ్ళంటే వచ్చి పాడొచ్చా? చంద్రబాబు సారు బెల్ట్ షాపులు నడిపిస్తే బెల్ట్ తీస్తా అంటిరి, మరి ఏమైంది సారు? ఇప్పటి వరకు ఎంతమంది బెల్ట్ తీసిండ్రు, ఇంకా ఎంతమంది బెల్ట్ తీసేటందుకు రెడీ అయినరు? ఇప్పటికే ఏడబడతాడా 24 గంటలు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ఎక్కువ ధరకు మందు అమ్ముతున్నారని అందరు అంటుంటే ఇప్పుడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బోరంపల్లిలో బెల్ట్ షాపుల వేలం కోసం డైరెక్ట్ ఇట్లా డప్పు సాటింపే వేసిండ్రు. అంటే ఈ లెక్కను చూస్తే ఊర్లల్లో ఎంత డేర్గా బెల్ట్ షాపులు నడుపుతున్నారో మీకే అర్థం కావాలి. ఈరోజు సాయంత్రము ముందంగలో యాలం పెడతారు. ఎవరన్నా పాడేవాళ్ళంటే వచ్చి పాడొచ్చా? అయ్యా పవన్ కళ్యాణ్ సారు, ఇప్పుడు మీరు మద్య ప్రాణప్రియుల పొట్ట కొడుతున్నట్టేనా? ఎందుకంటే ఒక్కో బాటిల్ మీద 30 నుంచి 60 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇదంతా కూడా లోకల్ ఎమ్మెల్యే డైరెక్షన్లనే నడుస్తున్నదట. ఇక దీంట్లో కల్తీ ఎంత అవుతున్నదో వాళ్ళకే తెలవాలి. అయినా కానీ పట్టించుకుంటలేరాయే మీరు. అంటే ఇదంతా మీకు తెలిసే నడుస్తున్నదా ఏంది? బెల్ట్ షాపులు నడిపిస్తే బెల్ట్ తీస్తా అనేది ఉత్తమాటేనా? అందుకే కావచ్చు ఈ బెల్ట్ షాపుల మాఫియా ఇంత రెచ్చిపోతున్నదా అని అడుగుతున్నారు కొందరు జనాలు.